హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆటోకాడ్ క్లాస్లో అండర్ లైన్ డయాగ్రామ్తో మనం ఈ క్లాస్ స్టార్ట్ చేద్దాము. అయితే ఈరోజు డ్రా చేయబోయే డయాగ్రామ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ డయాగ్రామ్ని ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దామనండి. దీనికోసం మనం రిఫరెన్స్ లైన్ తీసుకోవాలి. సో సెంటర్ లైన్ తీసుకోవాలి, డాటెడ్ లైన్స్. దానికోసం ఇక్కడ లైన్ నేను చేంజ్ చేస్తున్నాను, సెంటర్ లైన్ తీసుకుంటున్నాను. అయితే ఈ లైన్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఒకవేళ తెలియకపోతే అది చూడండి. సో నేను కన్స్ట్రక్షన్ లైన్ అనేది నేను తీసుకున్నానండి. హారిజంటల్గా ఒకటి, వర్టికల్గా ఒకటి. ఇవి చూడండి, డాటెడ్ లైన్స్ వస్తాయి. చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇది చూసారా? సో ఇది డాటెడ్ లైన్స్ అండి, రిఫరెన్స్ లైన్స్ మనం తీసుకుంటాం కదా, సెంటర్ లైన్ అది. సో మన కన్స్ట్రక్షన్ లైన్ ఇక్కడ డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు, లేదా ఎక్సెల్ అని కొట్టినా సరే మనకి కన్స్ట్రక్షన్ లైన్ అనేది వస్తుంది. సో ఈ సెంటర్ పాయింట్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ సెంటర్ మనకి బిగ్ సర్కిల్ యొక్క డయామీటర్ మనకి 80 ఇచ్చారు. ఫస్ట్ అది డ్రా చేద్దాము. సో ఇది ఆల్రెడీ డాటెడ్ లైన్స్లో ఉంది కనుక నేను లైన్స్ కంటిన్యూస్ లైన్ చేంజ్ చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు సెంటర్ డయామీటర్ అనే ఆప్షన్ తీసుకున్నాను, కమాండ్ తీసుకున్నాను. సో 80 ఎంటర్ చేసి ఎంటర్ కొట్టాను, మనకి సర్కిల్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో 2 సర్కిల్స్ ఉన్నాయి. ఈ లోపల ఒక ఫిగర్ ఉంది, డంబెల్ షేప్లో ఉందండి. అది తర్వాత మనం డ్రా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 సర్కిల్స్ డ్రా చేద్దాం. ఇవి డ్రా చేయడానికి వీటి యొక్క సెంటర్ పాయింట్ మనం మెన్షన్ చేయాలి. ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు మనకు 75 డిస్టెన్స్ ఇచ్చారు. సో దాన్ని తీసుకుందాం. దానికోసం నేను ఆఫ్సెట్ తీసుకుంటున్నాను. సో ఆఫ్సెట్ త్రూలో ఉంచుకొని ఈ హారిజంటల్ లైన్ ప్రెస్ చేసి క్లిక్ చేసి 75 డిస్టెన్స్లో డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒక లైన్ తీసుకున్నానండి. ఇప్పుడు మనకి ఇక్కడ సర్కిల్స్ ఎంత ఇచ్చారు? ఒకటి 14 డయా, ఒకటి 30 డయా. సో 14 అండ్ 13లో మనం సెంటర్ 2 డయామీటర్లో ఉన్నాయి కనుక సో 14 డయాతో ఒకటి అండ్ అగైన్ 30 డయాతో అండర్ వన్ నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ కింద 2 సర్కిల్స్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనకి ఈ అప్పర్ రైట్ సైడ్ పొజిషన్లో 2 సర్కిల్స్ ఉన్నాయి. వీటి సెంటర్ పాయింట్ మనం మెన్షన్ చేయడానికి ఈ సెంటర్ నుంచి మనకి రైట్ సైడ్ మనకి 55 డిస్టెన్స్లో ఇచ్చారండి. అలాగే హారిజంటల్ లైన్ నుంచి 56 అప్వర్డ్ డైరెక్షన్లో మనకి ఈ డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో అది చూద్దాము. సో నేను మళ్ళీ ఆఫ్సెట్ తీసుకుంటున్నానండి. తీసుకొని మనకి వర్టికల్ లైన్ ఉంది కదా, దీని నుంచి 55 డిస్టెన్స్లో ఒక లైన్, అలాగే ఈ హారిజంటల్ లైన్ 56 డిస్టెన్స్లో ఒక లైన్. సో మనకి సెంటర్ పాయింట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఒకటి 8 ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ 36 ఇచ్చారు. సో 18 డయాతో ఒకటి అండ్ 36 డయాతో వేరే సర్కిల్ మనం డ్రా చేయాలి. ఓకే, 36 డయాతో నేను వేరే సర్కిల్ డ్రా చేశాను. సో సర్కిల్స్ అనేవి మెన్షన్ చేసాం కదండి. సో ఇవి కర్వ్డ్ లైన్స్ ఉన్నాయి కదా, టాంజెంట్ లైన్స్, ఇవి ఒకటి మిగిలిపోయినాయి. అండ్ లోపల డంబెల్ షేప్లో ఒక షేప్ ఉంది కదా, అదొకటి డ్రా చేయాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 26 డయాతో ఒకటి ఇచ్చారు. అండ్ వీటి సెంటర్ పాయింట్ సెంటర్ నుంచి 46 ఉందండి. అంటే రైట్ సైడ్ 23, లెఫ్ట్ సైడ్ 23. సో అది మార్క్ చేద్దాము. సో అగైన్ నేను ఆఫ్సెట్ తీసుకుంటున్నాను. ఓకే, దీని నుంచి మనకి రైట్ సైడ్ 23 అండ్ లెఫ్ట్ సైడ్ 23 తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వీటి యొక్క డయా వచ్చి 26 ఇచ్చారు కదా. సో బోత్ సర్కిల్స్ యొక్క డయా సేమ్ అండి. సో 26. సో అదే మార్క్ చేద్దాము. సో 26 డయాతో నేను ఒకటి తీసుకున్నాను. సో నేను ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసి కాపీ CO అని కాపీ కొట్టి ఈ బేస్ పాయింట్ సెలెక్ట్ చేయమంటుంది. అంటే సెంటర్ పొజిషన్ నేను సెలెక్ట్ చేశాను, కాపీ చేసుకున్నాను, ఎందుకంటే 2 డైమెన్షన్ సేమ్ కనుక. ఇప్పుడు నేను ఈ సెంటర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను డిలీట్ చేస్తున్నానండి. ఎందుకనంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. ఓకే,
ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఇక్కడ ఈ 2 సర్కిల్స్ మధ్యన మనకు కర్వ్డ్ సర్ఫేస్ కావాలి కదా! సో, అదెంత 24 రేడియస్ 24. సో, దానికోసం నేను tan రేడియస్ తీసుకొని 24తో ఒక సర్కిల్ డ్రా చేశాను. అగైన్ మళ్ళీ tan రేడియస్ తీసుకొని సేమ్ డౌన్ సైడ్ కూడా నేను సేమ్ అదే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకున్నాను. తీసుకొని వీటి యొక్క కనెక్టివిటీస్ నేను డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు కావాల్సిన షేప్ ఇదే కదండీ! సో, ఎస్కేప్ కొట్టాను. కమాండ్ అనేది డిసేబుల్ అయిపోయింది. సో, ఈ 2 అన్నెసెసరీ కన్‌స్ట్రక్షన్స్ లైన్స్ తీసేసాను. ఇప్పుడు మనకి షేప్ అనేది వచ్చింది. చూడండి. ఈ షేప్ అనేది వచ్చింది కదా! ఇప్పుడు వీటి యొక్క వీటిని కనెక్టింగ్ టాంజెంట్స్ లైన్స్ మనం తీసుకుందాము. అయితే ఇటు సైడ్ మనకి ఎంత ఉంది? 52 ఉంది. సో, నేను అగైన్ tan రేడియస్ తీసుకొని వీటి మధ్యన మనకి 52 రేడియస్‌తో ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ నేను ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకొని ఇది డిలీట్ చేశాను. మనకు అవసరం లేదు కదా! ఎస్కేప్ కొట్టేసాను. ఇప్పుడు చూడండి మనకి ఇటు సైడ్ మనకి కావాలి. ఇటు సైడ్ కావాలి అనంటే ఇక్కడ మనకి 80 ఒకటి అంటే ఇక్కడి వరకు ఇక్కడ 88 ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 16 ఒకటి ఇచ్చారు. సో, దీనికోసం మనం ఏం చేయాలి అనంటే ఇప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ ఇప్పుడు నేను tan రేడియస్ తీసుకొని చూడండి. మీకు అర్థం అవ్వడానికి నేను చేస్తున్నాను. 88 ఇచ్చి ఎంటర్ కొట్టాను. చూసారా? ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి 16 రేడియస్ కూడా కావాలి కదా! ఆ 16 రేడియస్ ఇది చూసారా? ఇక్కడి నుంచి ఈ విధంగా వచ్చి ఇక్కడి నుంచి ఇలా డౌన్ సైడ్‌కి ఇలా బెండ్ అయ్యింది. కానీ ఇక్కడికొచ్చేసరికి మనకి ఇది tan రేడియస్ ఇవ్వడం వల్ల 88 ఇక్కడి వరకు వచ్చింది. మనకేంటి ఇక్కడి నుంచి బెండ్ అనేది రావాలి. సో, దానికోసం నేను ఏం చేస్తున్నాను అనంటే సో, ఒక కన్‌స్ట్రక్షన్ లైన్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్‌కి ఒక లైన్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఆఫ్‌సెట్ తీసుకొని ఓకే. దీని యొక్క రేడియస్ ఔటర్ సర్కిల్ రేడియస్ ఎంతండి? 18 అంటే డయా మనకి ఇచ్చారు అక్కడ 36 అని. రేడియస్ వచ్చేసి 18. ఇప్పుడు నేను tan రేడియస్ తీసుకొని ఇక్కడ మనకి డయాగ్రామ్‌లో ఇక్కడ ఎంత 16 కదా! సో, 16 రేడియస్‌తో ఓకే. 16 రేడియస్‌తో ఒక సర్కిల్ డ్రా చేశాను. ఓకే. ఎస్కేప్ కొట్టేసాను. ఇప్పుడు ఈ కన్‌స్ట్రక్షన్ లైన్‌ని నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు కావాల్సిందేంటి? దీనికి మధ్యన 88 రేడియస్‌తో ఒక లైన్ కావాలి. దానికోసం నేను ఆర్క్ తీసుకొని అందులో స్టార్ట్ అండ్ రేడియస్ తీసుకున్నాను. సో, ఇక్కడొక లైను అండ్ ఇక్కడొకటి లైన్ తీసుకొని సో, ఇది ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్‌లో వచ్చింది కనుక నేను మళ్ళీ సేమ్ కమాండ్ తీసుకొని ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి 88 ఎంటర్. చూసారా? లైన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను ట్రిమ్ అనే ఆప్షన్ తీసుకొని సో, ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చూసారా? మనకు కావాల్సింది ఇక్కడ బెండ్ షేప్ వచ్చింది. దీనికి కనెక్ట్ అయింది. సో, ఈ విధంగా ఇక్కడ డ్రా చేశాను అప్‌వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు ఈ డౌన్‌వర్డ్‌లో మనకెంత ఇది 112 వచ్చింది. అండ్ కింద 25. సో, నేను tan రేడియస్ తీసుకొని సో, ఇది ఇక్కడ టచ్ చేసి 112 అనుకుంటున్నాను నేను. అంతేనా? 112 ఎంటర్. ఓకే. సో, మనకి రివర్స్‌లో వచ్చిందండి. మళ్ళీ డిలీట్ చేస్తున్నాము. ఒకసారి మళ్ళీ tan రేడియస్ ట్రై చేద్దాం. సేమ్ కమాండ్ అండ్ 112 ఎంటర్. మనకి ఏ విధంగా రావాలి? ఈ విధంగా రావాలి కదా! ఓకే. సో, tan రేడియస్ కొడుతుంటే ఇలాగే వస్తుంది గనక నేను ఆర్క్ తీసుకుంటున్నాను. స్టార్ట్ అండ్ రేడియస్. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత 112 ఎంటర్. సో, మనకు ఆపోజిట్ డైరెక్షన్‌లో కావాలి కనుక మళ్ళీ నేను డిలీట్ చేస్తున్నాను. సేమ్ కమాండ్ ఇందాక ఇక్కడ టచ్ చేశాను కదా! ఇప్పుడు దీన్ని ఇక్కడ టచ్ చేద్దాం.
1 and 2. ఓకే, మళ్ళీ ఒక్కసారి చూద్దాము. మనకి ఎగ్జాక్ట్ కావాలి. ఓకే, నేను 10 రేడియస్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. అమ్మయ్య! ఇప్పుడు చూసారా? ఇందాక వరకు మనకి ఇటు సైడ్ వచ్చిందండి సర్కిల్. ఇప్పుడు కరెక్ట్ పొజిషన్‌లో వచ్చింది. దీన్ని మనం ట్రిమ్ ఆప్షన్ యూజ్ చేసి మనం డిలీట్ చేద్దాము. ఓకే, మనం అనుకున్న విధంగా వచ్చింది కదా! నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 25తో మళ్ళీ సో 10 రేడియస్ 25 ఎంటర్. సో ఓకే, ట్రిమ్ తీసుకున్నానండి, డిలీట్ కొట్టేసాను. చూసారా? మనం అనుకున్న షేప్ వచ్చింది. ఇక్కడ అన్నీ చేస్తామండి. ఇంకా మిగిలింది ఏంటంటే హ్యాచింగ్ లైన్. సో మనకి ఈ ఏరియా మొత్తం హ్యాచింగ్ లైన్ కావాలి కాబట్టి సో ఇక్కడ మనకి ఈ హ్యాచింగ్ అనేది ఉంటుందండి. సో దాన్ని క్లిక్ చేసుకొని ఓకేనా, ఇది నేను క్లిక్ చేశాను, ఎంటర్. ఓకేనా, సో దీన్ని మనం మోడిఫై చేయడానికి ఏం చేయాలంటే ప్యాటర్న్స్ ఉంటాయండి. ఈ ఏరియా సెలెక్ట్ చేసినట్లయితే మనకి నచ్చిన ప్యాటర్న్ మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇక్కడ మోడిఫైలో మనకి చూడండి ఎడిట్, ఇక్కడ చూడండి ఎడిట్ హ్యాచ్ అని ఉంటుంది కదా. సో దీనిలోకి వెళ్తే కనుక మనం ఏది ఎడిట్ చేయాలనుకుంటున్నామో సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఒక చిన్న విండో అనేది కనిపిస్తుందండి. ఇక్కడ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ అనేది మనం మార్చుకోవచ్చు అన్నమాట. సో నేను ఎంత 2 పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇదిగోండి ఈ విధంగా విజిబుల్ అయ్యింది. నాకు ఇంకా పెద్దగా కావాలండి. ఇక్కడ ఎడిట్ హ్యాచ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ ఏరియాని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకుని నాకు 2 కూడా కాదు, నాకు ఎంత కావాలి అంటే 5 ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ప్రివ్యూ కూడా మనం చూసుకోవచ్చు. ఇదిగో చూసారా? ఈ విధంగా వచ్చింది. నేను 5 కాదు 10 ఇచ్చుకుంటున్నాను. 10. ఓకే, ప్రివ్యూ చూస్తున్నాను చూడండి. ఇదిగో చూసారా? ప్రివ్యూ వచ్చిందా? నేను మళ్ళీ క్లిక్ చేశాను, 20 ఇచ్చుకుంటున్నాను. ప్రివ్యూ చూద్దాము. ఇదిగో చూసారా? మనకు నచ్చినట్టు వచ్చింది కదా. ఇప్పుడు నేను ఓకే కొడుతున్నాను. చూసారా? ఈ డంబల్స్ కవర్ వీటిలో హ్యాచ్ రాలేదు, ఈ ఏరియాలోనే హ్యాచింగ్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చండి. మనం రిఫరెన్స్ లైన్ డిలీట్ చేసేసారు కదా అంటే అది పెట్టేసుకోవచ్చు. ఇలా సెంటర్ లైన్ చేంజ్ చేసుకుని కన్స్ట్రక్షన్ లైన్ తీసుకుని మనకి ఈ సెంటర్ లైన్ ఉంటుంది కదా, ఈ సెంటర్ లైన్ హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్ మనం తీసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చండి. ఒకవేళ వీటి యొక్క సర్కిల్ డైమెన్షన్స్ మెన్షన్ చేయాలంటే ఇక్కడ డైమెన్షన్ దాంట్లో రేడియస్ అని ఉంటుంది. సో మనకి రేడియస్ ఏదైతే కావాలో వీటి యొక్క రేడియస్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాము, దాని యొక్క రేడియస్ ఇలా హైలైట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.